హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. రెగ్యులర్గా తినే పప్పు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఒకసారి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలాగా అనిపిస్తుంది. పప్పుతో పండు మిరపకాయల నిలవ పచ్చడితే ఒకసారి ట్రై చేసి చూడండి, భలేగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని బాగా హీట్ అయ్యే వరకు వేడి చేయాలి. మనం డీమార్ట్లో తీసుకునే పప్పులైనా ఇంట్లో కొనుక్కునే పప్పులైనా మనకి ఇప్పుడు గ్యాస్ స్టవ్లో పడటం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనము కొంచెము వేయించుకుంటే మనకి ఇంతకుముందు అమ్మమ్మ వాళ్ళ కాలంలో పప్పు వేయించి అలా చేసినప్పుడు మనకి గ్యాస్ స్టవ్లో ఏం లేదు. ఇప్పుడు చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైంది. ఇలా పప్పుని వేయించుకొని తినడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ అన్నది తగ్గిపోతుంది. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ కాలంలో వేయించి చేయడం వల్ల మనకు పప్పు చాలా టేస్టీగా కూడా ఉండేది. పప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని అలా కలుపుకుంటూ ఉండాలి 2 మినిట్స్కి ఒకసారి. పప్పు మాడకుండా ఉంటుంది కాబట్టి పప్పు వేగినప్పుడు మనకి బాగా స్మెల్ వస్తుంది. అలా వేగితే సరిపోతుంది మనకి పప్పు. ఇలా చేయడం వల్ల మనకు పప్పు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేయించుకున్న కందిపప్పుని 1 కప్ తీసుకున్నాను కుక్కర్లోకి. 3 సార్లు పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. పప్పు కడుక్కున్న తర్వాత 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి పండు మిరపకాయల పచ్చడిని 1/2 కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పప్పులోకి వేసుకోవాలి 1/2 కప్ పండు మిరపకాయల నిలవ పచ్చడిని. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. పప్పు పొంగు రాకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఒకసారి స్పూన్ తీసుకొని ఒకసారి ఆ పచ్చడిని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్కి పప్పు బాగా ఉడుకుతుంది. పప్పు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. పప్పు ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పప్పుని వెనుపుకోవాలి. ఎందుకంటే మనకి పండుమిరపకాయల పచ్చళ్ళు ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి మనం చూసుకొని సరిపోయి అడ్జస్ట్ చేసుకోవాలి. 4 ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలని గర్భాలు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఆనియన్ని అలా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. టమాటా కూడా చిన్నగా అలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలని టమాటాలు బాగా స్మూత్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్లు అయినా టమాటా అయినా త్వరగా ఉడుకుతాయి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 3 రెమ్మల కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు బాగా స్మూత్గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాతకి మనం ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలి. పోపుని పప్పులోకి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు పప్పు రెడీ అయినది. పప్పు పండుమిరపకాయల నిలవ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. వేడివేడి అన్నంలోనికి పప్పు వేసుకొని ఇలా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది.